కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కూలే. నాగార్జున విలన్ గా చూస్తున్నాడు. దాంతో తెలుగులో కూడా ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఇతర అప్డేట్స్ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ లను కూడా జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టారు, ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఎంత మొత్తం రాబట్టారనే విషయానికి వస్తే, ఈ సినిమా కోసం నిర్మాతలు ఇప్పటి వరకు సుమారు 350 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇక ప్రమోషన్ల కోసం మరో 25 కోట్లు అదనంగా కేటాయించారు. దీంతో ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్ 375 కోట్లు. ఇందులో రజనీకాంత్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కేటాయించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో రజనీకాంత్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక డైరెక్టర్ లోకేష్ సత్యముక్కు సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం లోకేష్ 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఓటీటీ రైట్స్ 130 కోట్లు, శాటిలైట్ రైట్స్ 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 20 కోట్లు. ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా ఏకంగా 240 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ నుంచి కనీసం 135 కోట్లు రాబడితే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్తారని చెప్పాలి. ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఏమాత్రం టెన్షన్ పడే పనే లేదని, థియేట్రికల్ బిజినెస్ మంచిగా జరిగి ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబడితే మొదటి వారంలోనే ఈ చిత్రం లాభాల బాటలో పయనిస్తుందని చెప్పాలి. ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక కూలీ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే మాత్రం ఈ సినిమా సేఫ్ జోన్లోనే ఉందని స్పష్టమవుతుంది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.